సిల్లంగేరి గ్రామానికి వరద వచ్చింది. గ్రామస్తులందరూ గ్రామం విడిచి సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోతున్నారు. అక్కడికి పోవాలంటే పడవ మీద నది అవతలకి వెళ్లాలి. ఒకే ఒక పడవ ఉండటం చేత అందరూ అందులోకి ఎక్కారు. అయితే సోమయ్య అనే పిసినారి ధనికుడు, ఒక బిచ్చగాడు మిగిలిపోయారు. సోమయ్య తన సంపదలో ఒక్క నల్లపూస కూడా వదలకుండా పోగు చేసుకుని బయలుదేరటం వల్ల జాప్యం జరిగింది. చివరకు వచ్చిన సోమయ్య, బిచ్చగాడు కూడా పడవ ఎక్కబోయారు. కాని పడవవాడు ఇంకొక మనిషి కంటే పడవ ఎక్కటానికి వీల్లేదు, పడవ మునిగిపోగలదు, ఇద్దరిలో ఎవరిని ఎక్కించుకోవాలో పడవలోని వాళ్లే తేల్చండి అన్నాడు. ఎవరికి ఏమీ ఉపయోగం లేనివాణ్ణి వదిలేద్దాం, బిచ్చగాడిని ఎక్కించుకో అన్నారు గ్రామస్తులు. గ్రామంలోకెల్లా ధనికుణ్ణి, నేను ఆ బిచ్చగాడి కన్నా ఉపయోగం లేనివాణ్ణా అని సోమయ్య అడిగాడు. నిశ్చయంగా ఆ బిచ్చగాడు మాకు బిచ్చం వేసి పుణ్యం సంపాదించుకునేటందుకైనా ఉపయోగపడ్డాడు. నీ వల్ల ఎవరికి ఏ ఉపకారం జరిగింది అంటూ అక్కడున్నవారంతా బిచ్చగాడిని పడవలో ఎక్కించుకుని చక్కా వెళ్లిపోయారు.